వచ్చిన అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ దేవుని మాటల వైపు మనసు పెట్టాలని ప్రభు పెట్టని తెలియజేస్తున్నాం. క్రమముగా మర్యాదగా ప్రభుని ఆరాధించడానికి మీ హృదయాలను మీరు సిద్ధపరచుకొని వచ్చారని తలస్తూ ఉన్నాను. ఆరాధన వాక్య సహాయకరంగా దైవ గ్రంథములో నుండి ఒక మాటను చదువుదాం. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది. మరలా చదువుతున్నాను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడో, మమ్మల్ని మీరు ప్రేమించి నేటికి సజీవు లెక్కలో ఉంచారు. నాయన ఉచితముగా మా గొప్ప రక్షణ అనుగ్రహించారు. మేమే పాటి వారిమి, నీ పేరును ఉచ్చరించడానికి కూడా సరిపోయిన వారిని కాదు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆ కలవరి సెలవులో నీ ప్రాణమును దారపోసి నీ బల ఎదుట ఒలివ మొక్కల వలె చేర్చారు. మీ స్తోత్రాలు దేవా. అలుపులమైన మేము మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాం. నీ లేఖనముల ద్వారంగా మాతో మీరు మాట్లాడి మా ద్వారంగా మీరు ఆరాధించబడాలి. యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వైపు మనస్సు పెడదాం. పిల్లరా, మనం చదువుకున్న ఈ లేఖన భాగం లూకా రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో 46వ వచనంలో మనం ఈ మాటను చదువుకున్నాం. మనం గమనించినట్లయితే ఈ 46వ వచనంలో మరి అప్పుడు మరియ ఇట్లనెను అనే మాట మనం చూస్తున్నాం. ఎవరి మరియా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లిగారు అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మరియా ప్రభుని స్తుతిస్తున్న ఆ క్రమం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియ గారే ఆమెనే స్వయంగా ఇలా చెప్తా ఉంది, నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తుంది, నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తుంది. అంతేకాదు, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. సర్వశక్తుడగు నాకు గొప్ప కార్యము చేశాను కనుక ఇది మొదలుకొని అన్యతరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధం. చూశారండి, మరియ గారు దేవుని సన్నిధిలో చేరి ప్రభుని స్తుతిస్తున్న ఆ క్రమం, ప్రభుని మహిమపరుస్తున్న ఆ క్రమం, ప్రభుని ఘనపరుస్తున్న ఆ క్రమం, ప్రభుని కొనియాడుతున్న ఆ క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పుల్లారా, గమనించాలి. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది. ఎంత అద్భుతమైన మాట అండి. నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది. నేను ఆయన దాసురాలిని, నేను ఆయన దాసురాలిని. పిల్లారా, గమనించాలి. దీనస్థితిని ఆయన కటాక్షించాను. నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తుందని చెప్పింది మరియ గారు. నేను ఆయన దాసురాలిని అని చెప్పింది మరియ గారు. పిల్లారా, నా దీనస్థితిని ఆయన కటాక్షించాను. నేను దీనురాలిని, నేను దాసురాలిని. నా ప్రాణము ఆ ప్రభుని ఘనపరుస్తూ ఉంది. ఎంత అద్భుతమైన మాటలండి. 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. నా ఆత్మ నా రక్షకుడు, నా ప్రభు, నేను ఆయన దాసురాలిని అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రభు, నా రక్షకుడు, నేను ఆయన దాసురాలిని, నా ఆత్మ, నా ప్రాణము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
మొదటి మాట నా ప్రాణము అంటుంది, రెండో మాట నా ఆత్మ అంటుంది. నన్ను ఆయన కటాక్షించాడు, నా దీన స్థితిని ఆయన చూశాడు. అంతేకాదు నేను ఆయన దాసురాలిని. మరియ గారు ఎంతగా దేవుని సన్నిధిలో చేరి తన్ను తాను తగ్గించుకుంటుందో, తన్ను తాను తగ్గించుకొని ప్రభుని స్తుతిస్తున్న ఆ క్రమాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. పులార నేడు దినాలలో చాలా భిన్నమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరియ గారిని ప్రభు వాడుకున్నాడు, మరియ గారిని ప్రభు వెనుకున్నాడు, మరియ గారిని ప్రభు దేవుడు వేర్పాటు చేసుకున్నాడు. ఆమె గర్భములో శరీరధారిగా ఈ లోకములో ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రేమ కలిగిన దేవుడు ప్రవచనాత్మంగా ఆయన ఈ లోకములో పుట్టక మునిపే, వినండి, ప్రవచనాత్మకంగా ప్రవక్తల ద్వారంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఎవరి గర్భాన పుడతాడు, ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన ఏ రీతిగా ఈ లోకంలో జన్మిస్తాడు, ఏ రీతిగా జీవిస్తాడు, ఏ రీతిగా సర్వమానవాళి పాప పరిహారము కొరకు ఆయన శ్రమలు, హింసలు, గాయాలు, మరణాన్ని అనుభవిస్తాడు, ఆయన చనిపోతాడు, ఆయన సమాధి చేయబడతాడు, ఆయన తిరిగి లేస్తాడు, సర్వ మానవాళికి పాప క్షమాపణ కలిగిస్తాడని ఆయన ఈ లోకానికి రాకమునిపే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఆయన రాయించాడు. భక్తులైన ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా ప్రవచించాడు. పిల్లల ఆలోచన చేయాలి. మోషే ద్వారా ప్రవచించాడు, మీకా ద్వారా ప్రవచించాడు, మలాకి ద్వారంగా ప్రవచించాడు, ఏవేలు ద్వారంగా ప్రవచించాడు. ప్రవక్తలు ఆయనను గురించి ఆయన పుట్టక మునిపే ఒక ప్రవచన రూపంలో ప్రవచించాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. ఆయన తల్లిగా ఎవరు ఉండాలో పుట్టకముందే నిర్ణయించుకున్నాడు. ఏ గ్రామంలో పుట్టాడో నిర్ణయించుకున్నాడు, ఏ ఖండంలో పుట్టాలో నిర్ణయించుకున్నాడు. పుట్టక మునిపే ఆయన ఆ ఏర్పాటు చేసుకున్న ఆ క్రమాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది తల్లి అయిన మరియ గారిని ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కొనియాడుతున్న వారు నేటి క్రైస్తవ సమాజంలో కొంతమందిని మనం చూడగలం, అందరం కాదు. కానీ మరియ గారు ఏమంటున్నారండి ఇక్కడ? నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తూ ఉంది, నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తూ ఉంది. మరియ గారికి తెలుసు ఆ సంగతులు. ప్రభువు చెప్పాడు, నేను పురుషుని వెరుగని దానను, ఇది ఎలా జరుగునని ప్రభుతో ప్రశ్నించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు కుమారుణ్ణి కంటావు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆ మాట చెప్పాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనం మనసు పెట్టాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరియ గారు ఆ మాటలను తన హృదయంలో భద్రం చేసుకున్న సంగతులను మనం గమనించగలం. 2వ అధ్యాయంలోనికి రండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం వాక్యం వైపు మనస్సు పెడదాం. పిల్లారా గమని 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ చదువుతారా, తమ హృదయములో తలపోసుకొని భద్రము చేసుకొనెను. ఎంత అద్భుతమైన మాట అండి. భద్రము చేసుకుంది. ప్రభువారు ఆమెతో మాట్లాడక మునుపు, పిల్లారా గమనించాలి, మరి నాటి దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఒక రక్షకుడు, ఒక పవిత్రమైన కన్యక గర్భాన జన్మిస్తాడని ప్రవక్తలు ప్రవచించారు గనుక ఆ ప్రవక్తల నెరవేర్పుగా మా గర్భములో ప్రభువారు పుడతారేమని ఎదురు చూశారంట చాలామంది. కానీ మరియ గర్భాన్ని ప్రభువు ఎన్నుకున్నాడు.
చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 5వ వచనములో ఇలా చెప్తాడు, నాకు ఒక శరీరమును అమర్చావు అనే మాట మనం చూస్తాం. శరీరమును అమర్చావు. ఆయన శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయన శరీరములో నివసించుచున్నది అనే మాట మనం చూడగలం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి అయి ఉండియు అనే మాట చూడగలం. పరలోకమును విడిచిపెట్టకూడదను భాగ్యమని ఎంచుకొనలేదు అనే మాట మనం చూడగలం. మరి ఆ మాటలను హృదయములో చెప్పరే భద్రపరుచుకుంది. ప్రభును కొనియాడుతుంది, ప్రభుని స్తుతిస్తూ ఉంది. నా ప్రాణము, నా ఆత్మ, నా ప్రాణము ఆయనను గనపరుస్తుంది, నా ఆత్మ ఆనందిస్తుంది, ఆనందిస్తుంది, ఆనందిస్తుంది. అయ్యా, నేను దీనురాలిని, నేను నీ దాసురాలిని. ప్రభుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభువారు పుట్టక మునుపే ఆలోచన చేయాలి. ప్రభుని స్తుతిస్తున్న ఒక క్రమాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా మనము గమనించాలి. ఉల్లారా గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆమె ఇక్కడ ఇలా చెప్తూ లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో 49వ వచనం, సర్వశక్తుడగు నాకు గొప్ప కార్యము చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నా ప్రభు, ఆయన నా రక్షకుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప కార్యములు చేసేవాడు. అంతేకాదు ఆయన నామము పరిశుద్ధమైనది. ఎన్ని మాటలు చెప్పాడండి అక్కడ? ఆలోచన చేయాలి. 46లో, 47లో, 48లో, 49లో పిల్లారా, ఈ 4 వచనాలలో ప్రభువారు ఎవరు చాలా తేటగా ప్రభుని స్తుతిస్తూ ఆమె చెప్పేసింది. ప్రభుని స్తుతిస్తూ ఆమె చెప్పింది, నా ప్రాణము ఆయన నా ప్రభు అంది. నేను ఆయన దాసురాలని అని చెప్పింది. ఆయన నా రక్షకుడు అని చెప్పింది. నన్ను ఆయన కటాక్షించాడు అని చెప్పింది. ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పింది. ఆయన గొప్ప కార్యములు చేసేవాడని చెప్పింది. ఆయన నామము చెప్పరే పరిశుద్ధమైన నామము అని చెప్పింది. ఆయన నామము పరిశుద్ధమైనది. పుట్టబో బిడ్డ ఎలాంటి వాడు చెప్పండి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆయన జననము పరిశుద్ధమైనది, ఆయన జీవితము పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయనే పరిశుద్ధుడు. అందుకే దైవ గ్రంథములో పిల్లార పరిశుద్ధ గ్రంథం అనే పేరు వచ్చింది. శరావులు, కెరూబులు యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 2 నుంచి 4 వచనాలు చూస్తే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనములో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మష్యుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనము స్తుతించే, మహిమపరిచే, కీర్తించే, కొనియాడే, ఘనపరిచే, హృదయార్పణలు అర్పిస్తున్న ప్రభు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. ప్రభుని స్తుతిస్తున్న మరియా, ఆ మాటలు అలా పెట్టండి, ప్రభుని స్తుతిస్తున్న మరియా గారు. 2వ అధ్యాయం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం, 2:13 లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండిరి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచు ఉండేది. వీరెవరు? పరలోక సైన్య సమూహము. పరలోక సైన్య సమూహమును ప్రభుని స్తుతిస్తున్న క్రమం.
పరలోక సైన్య సమూహము ఆరాధనలో ఉన్నాం మనం. చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండిరి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, దేవునికి మహిమయు. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయిస్తుండేది. పరలోక సైన్య సమూహము ప్రభుని స్తుతిస్తున్న క్రమాన్ని చూస్తున్నాం. మొదటిగా ఏం చూసాం? మరియ గారు ప్రభుని స్తుతిస్తున్న క్రమం. రెండోది పరలోక చెప్పరే పరలోక సైన్య సమూహము ప్రభుని స్తుతిస్తున్న ఆ క్రమాన్ని చూస్తున్నాం. 2వ అధ్యాయం లూకా రాసిన సువార్త 20వ వచనం చూస్తారా? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వీరెవరు? గొర్రెల కాపర్లు. పిల్లారా, విన్న వాటిని కన్న వాటిని వారు ఏమైతే విన్నారో, వారు పొలములో ఉండగా గాబ్రియేలు దూత గారు వారితో ఏమి చెప్పారో, వారు ఏమైతే విన్నారో, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉంటాడు, దావీదు పట్టణమందు ఒక తొట్టిలో పడుకొని ఉంటే మీరు చూస్తారు. పిల్లారా గమనించాలి. ఏమన్నాడండి? గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని చూడండి, దేవుని మహిమ ఏమైతే విన్నారో, ఏమైతే కన్నారో, వాటిని గురించి ఆలోచన చేశారో, దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. యేసు ప్రభువారు, పిల్లారా గమనించాలి, యేసు ప్రభువారు వినండి, ఆయన జన్మించినప్పుడు పిల్లారా గమనించాలి, పరలోక సైన్య సమూహము ప్రభుని ఆరాధించారు. గొర్రెల కాపర్లు ప్రభుని ఆరాధించారు, లేదు ప్రభుని స్తుతించారు. వినండి పిల్లరా, అదే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. 2:27 దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఆ శిశువు యేసును దేవాలయము తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను వెతుకొని దేవుణ్ణి స్తుతించుచు ఎవరి వ్యక్తి? 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పులారగమ అతని మీదికి ఉండెను అంటూ ఏమన్నాడు ఇక్కడ? 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకుండా మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. సిమియోను అనే భక్తుడు. ఆలోచన చేయాలి. ఒక ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనం? ఆలోచన చేయాలి. ఆరాధనలో ఉన్నాం, చాలా జాగ్రత్తగా గమనించాలి. సిమియోను అనే భక్తుడు నిండు వృద్ధాప్రేమలో ఉన్నాడు. ప్రభు వారికి ఒక ప్రవచనం ఆయనకు అనుగ్రహించాడు. ఇదో సిమియోను, రక్షకుడు పుడతాడని ప్రవక్తలు ప్రవచించారు కదా, ఆ రక్షకుని నువ్వు చూడకుండా మరణించవు. అది ప్రవచనం. నువ్వు మరణించాలంటే రక్షకుడు పుట్టాలి, ఆయనను చూడాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను కొనియాడాలి. నువ్వు మరణవు కావు. ఆయన పుట్టేంత వరకు, ఆయనను చూసేంత వరకు మరణము కావు. ఎంత మంచి మాట అండి. దేవుని మాటల వైపు మనసు. 28 వచ్చిన మరోసారి చదువుదాం. 27, 28 మరోసారి చదువుదాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు ఆ శిశువును యేసు దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను
దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా అన్నాడు, బాలుడైన యేసును చేతబట్టుకున్నాడు. బహుశా ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆనవాతి ఉంది, 9వ దినమున సున్నతి చేస్తారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున. 9వ దినమున దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. దేవాలయంలోనికి తీసుకొని వచ్చిన ఆ బాబును పట్టుకొని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇట్లా నేను సిమియోని, ఇట్లా నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని బాలుడైన యేసును పట్టుకొని ఇలా అంటున్నాడు, నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా. అబాబాబాబా, బాలుడైన యేసును పట్టుకొని, నాదా సత్య స్వరూపి, నీ దాసుడికి ఏమైతే సెలవిచ్చావో ఆ ప్రవచనము చొప్పున నేను చూశాను. సమాధానంగా నీ దాసుని పోనిచుచున్నావు, నువ్వు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. నేను నీ దాసుని అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు నువ్వు ఎలుగువయ్యా నీ ప్రజలైన ఇశ్రాయేలు. ఎవరికి? ఎవరంట? నీ ప్రజలు. మత్తయి రాసిన సువార్తలో 1వ అధ్యాయములో 21వ వచనములో ఏమంటున్నాడు? కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, తన ప్రజలను చెప్పండి, వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు, నీ ప్రజలు. ఆయన రాకముందు తన ప్రజలు అన్నాడు, ఆయన వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆయనను పట్టుకొని నీ ప్రజలు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు సమాధానమై ఉన్నావు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమై ఉన్నావు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా. అయ్యా ఆలోచన చేయాలి. ఆరాధనలో చేరి ఉన్న మనం ఆలోచన చేయాలి. బాలుడైన ప్రభు సమాధానాన్ని అనుగ్రహించగలడా? బాలుడైన ప్రభు ఇశ్రాయేలుకు వెలుగుగా ఉండగలడా? అన్యజనులకు వెలుగుగా ఉండగలడా? పిల్లారా గమనించాలి. బాలుడైన ప్రభు మహిమను అనుగ్రహించగలడా? బాలుడైన ప్రభు నీవు సిద్ధపరచిన రక్షణను సిద్ధపరచగలడా? వినండి. ఏమన్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇలా చెప్పనా? మరియ గారు ప్రభుని స్తుతించారు, మొదటిగా చూశాం. రెండోది ఎవరు చెప్పండి? ఎవరు స్తుతించారు? పరలోక సైన్య సమూహం ప్రభుని స్తుతించారు. మూడోది గొర్రెల కాపరులు ప్రభుని స్తుతించారు. నాలుగోది సిమియోను భక్తుడు ప్రభుని స్తుతించాడు. ఆరాధనలో చేరి ఉన్నాం. చూడండి పిల్లరా, 2వ అధ్యాయం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. 2వ అధ్యాయం 38వ వచనం, 2:38. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆమె కూడా ఆ గడియలోనే ఎవరిమా 37వ వచనం లేదు 36 చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనువెలు కుమార్తె అన్నా అని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యతో మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలు రెయ్యింబగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే, ఏ గడియలో? యేసు ప్రభు వారిని దేవాలయమునకు తీసుకొని వచ్చిన గడియ. ఏ గడియ? యేసు ప్రభు వారిని దేవాలయములోనికి తీసుకొని వచ్చిన గడియ. ఆ గడియలోనే సిమియోనైన భక్తుడు, నాదా సత్యస్వరూపి, నీ దాసుని సమాధానంగా పోని చూస్తున్నావన్న గడియ. నీ రక్షణను కనులారా చూశాను. వినండి, అన్నా అనే ఒక ప్రవక్తి వృద్ధాప్రేములో ఉన్న
ఒక భర్త చనిపోయిన ఒక సహోదరి ప్రభువారిని కల్లారా చూసింది, ప్రభువారిని కొనియాడింది. ప్రభువారు పుట్టినప్పుడు ఆరాధన క్రమం చూస్తున్నాం. తల్లి అయిన మరియా ఆరాధన లేదు, ప్రభుని స్తుతిస్తున్న క్రమం. పరలోక సైన్య సమూహము ప్రభుని స్తుతిస్తున్న క్రమం. గొర్రెల కాపరులు ప్రభుని స్తుతిస్తున్న క్రమం. సిమియోను అనే భక్తుడు ప్రభుని స్తుతిస్తున్న క్రమం. పిల్లారా గమనించాలి. అంతేకాదు అన్నా అనే ప్రవక్త ప్రభుని స్తుతిస్తున్న క్రమం. మత్తయి రాసిన సువార్తలోనికి రండి. అన్ని లూకా రాసిన సువార్తలోనే చూశాం. మనం ఆరాధనలో ఉన్నాం. జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్ట. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వాక్యం వైపు మనసు పెడదాం. 2వ అధ్యాయం 10వ వచనం. వారా నక్షత్రమును చూసి ఎవరు వారెవరు? జ్ఞానులు. వారా నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి, ఆమెను కాదు అమ్మా, ఆమె నా ప్రాణము ప్రభుని గణపరుస్తుంది అంది. ఆయనను పూజించి అత్యానంద భరితులయ్యారు. ఇంటిలోనికి వచ్చారు. తల్లి అయిన మరియను చూశారు. సాగిలపడ్డారు. ఆయనను పూజించి ఏం చేశారు చెప్పండి? సాగిలపడ్డారు. బహుశా అప్పటికి ప్రభువారికి చరిత్ర ప్రకారం 2 సంవత్సరములు ఉండవచ్చు అని చరిత్ర చెప్తా ఉంది. 2 సంవత్సరాల బాలుని వారు చూశారు. 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. వారిని ఆ నక్షత్రాన్ని గురించి పరిశోధన చేసి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూసి ఆయనకు సాగిలపడి ఆయనను పూజించారు. ఆయనను చెప్పరే పూజించారు. ఆయనను పూజించారు. ఎవరు వీరు? జ్ఞానులు. ఆయనను పూజించారు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏ రీతిగా ఆయనను పూజించారు? పిల్లారా గమనించాలి. తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము. బంగారం ఆయన రాజరికానికి గుర్తు, సాంబ్రాణి ఆయన దైవత్వానికి గుర్తు, గోళము ఆయన మరణానికి గుర్తు. ఆయన పుట్టినప్పుడే మరణిస్తారని చెప్పబడిన లేఖనాలు. మరణించడానికే పుట్టాడు. తన ప్రజలను వారి పాప నుండి ఆయనే ఎలా రక్షిస్తాడు? తన ప్రాణమును అర్పించి రక్షిస్తాడు. ఆలోచన చేయాలి. మరియ గారు ప్రభుని స్తుతించారు. పరలోక సైన్య సమూహము ప్రభుని స్తుతించారు. ఎలిజబెత్ గారు ప్రభుని స్తుతించారు. పై లేఖన భాగాలను మనం చూస్తాం. పిల్లారా గమనించాలి. సిమియోను అనే భక్తుడు ప్రభుని స్తుతించాడు. అన్నా అనే ప్రవక్త ప్రభుని స్తుతించింది. జ్ఞానులు ప్రభుని స్తుతించారు. ప్రభు కోరుకుంటున్నాడు, మనం ఆయనను స్తుతించాలని కోరుకుంటున్నాడు. ఏ రీతిగా ప్రభుని స్తుతిస్తున్నాం? పిల్లారా గమనించాలి. మరియ తల్లి గారు ఎంత చక్కగా చెప్పారండి ఆ మాట. ప్రభు వారిని ఎలా కొనియాడిందో, ఎలా ఘనపరిచిందో, ఎలాగా స్తుతించిందో, ఎలా మహిమపరిచిందో ఆ ఆరాధన క్రమం మనలను ప్రేమించి మనం కూడా ఒకప్పుడు దేవునికి విరోధంగా దాసత్వం కలిగిన వారిగా ఉన్నాం. మన ప్రాణంతో ప్రభుని గణపరచాలి. నా ప్రాణము ప్రభుని గణపరుస్తుంది. మన స్థితి నుండి విడిపించాడు. దీనస్థితి, తన దాసురాలి దీనస్థితిని ఆయన కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు, దేవుడేమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్యున్న దేవుడు మనము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాడుకతో కాదు, అలవాటుతో కాదు, ఆచారంగా కాదు, ఆత్మతో సత్యముతో. భక్తుడు ఇలా స్తుతించాడు. బాలుడైన ప్రభును పట్టుకొని
నాదా సత్యస్వరూపి, నీ దాసుని సమాధానంతో పోనిచుచున్నావు. పిల్లరా, అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూశాను. కొనియాడుచున్న సుమియోను, కొనియాడుచున్న అన్న, కొనియాడుచున్న గొర్రెల కాపరులు, ప్రభుని కొనియాడుచున్న జ్ఞానులు, కొనియాడుచున్న మరియ గారు, మనము కూడా ఆయనను కొనియాడాలి. గణపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తున్న క్రమం. ఈ రీతిగా ప్రభుని ఆరాధిస్తున్నా. నీవు సిద్ధపరిచిన రక్షణ సకల ప్రజల ఎదుట, తన ప్రజలను, నీ ప్రజలైన ఇశ్రాయేలు ఎదుట. ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయండి. ప్రభుని ఆరాధిస్తున్నాం మనం. ప్రభు మనకు ఉచిత రక్షణను గురించాడు. బల ఎదుట చేరిన మనం నువ్విచ్చిన రక్షణను బట్టి, నీ సన్నిధి భాగ్యాన్ని బట్టి, పరిశుద్ధుల సహవాసాన్ని బట్టి చెప్పగలమా? నాదా సత్యస్వరూపి, అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నాకు నువ్వు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి. బంధకాల నుండి విడిపించావు కదా, దాసత్వంలో నుండి విడిపించావు కదా. రక్షణ పొందిన మనం మన హృదయాలలో ఒక సమర్పణ భావము కలిగిన వారిగా మన హృదయపూర్వక కృతజ్ఞత అర్పణలు ప్రభుకు అర్పించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు వారి లోకానికి వచ్చి ఈ లోకములో ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగానే మరణించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభు అన్నాడు కదా, ఇది నా రక్తము, ఆయన మరణించకముందు, ఇది నా శరీరము, పాప క్షమాపణ నిమిత్తము చిందించబడిన నిబంధన రక్తం, అర్పించబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుండగా దీనిని హృదయంలో ఒక సుపరీక్ష భావం కలిగిన వారిగా, యోగ్యత కలిగిన వారిగా వాడుగుతాలు వాడుతా. నేను బాప్తిసం తీసుకున్నా, ప్రభు బలలో చేయి వేస్తాను, అది కాదు. యోగ్యత అవసరం, పరిశుద్ధత అవసరం. తన్ను తాను పరీక్షించుకొనవలేను, అలాగూ చేసి అరటిని తినే ఆ పాత్రలోనిది త్రగాలి. ప్రభు బల ఎదురు చేరిన మనం మన హృదయాలలో ఒక సుపరీక్ష భావం కలిగిన వారిగా ప్రభు బలను సమీపిద్దాం, ప్రభు బలను సమీపిద్దాం. అందరూ అలాగనే ప్రభుని స్తుతిస్తునండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధి భాగ్యాన్ని బట్టి, ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి, ప్రభు మన కొరకు పొందిన కలువరి శిలువ మరణ బలియాగాలను జ్ఞాపకం చేసుకోవచ్చు. మన హృదయపూర్వక కృతజ్ఞత అర్పణలు ప్రభుకు చెల్లిద్దాం, ప్రభుకు చెల్లిద్దాం, ప్రభుకు చెల్లిద్దాం.